వాయిస్ ఆఫ్ మంజాసన్కి స్వాగతం సుస్వాగతం. నిన్న ఏపీ శాసన మండలిలో జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే ఎంత ఆశ్చర్యం వేసిందో, బాధ అనిపించిందో. ఎందుకంటే సాక్షాత్ ఒక మంత్రి గారు సందర్భం లేకుండా ఏ తిరుపతి కల్తీ విషయం మీద మాట్లాడుతూ సడన్ గా మండలి చైర్మన్ ఉద్దేశించి, మీ నాయకుడు క్రిస్టియన్, మీరు క్రిస్టియన్, ఇది ఒక దురదృష్టం అని అన్నాడు ఆయన. ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నా మంత్రి గారు సాక్షాత్తు శాసన మండలిలో శాసన మండలి చైర్మన్ ఉద్దేశించి మీరు క్రిస్టియన్ అని అన్నాడు, మీ నాయకుడు క్రిస్టియన్ అని. దానికి నేను క్రిస్టియన్ కాదు అని ఆ చైర్మన్ గారు జవాబు చెప్పారు. అప్పుడు ఏమంటాడు, మీరు క్రిస్టియన్, అవును, మీరు కాదంటే చెప్పండి, నేను కాదు, తప్పును సరిదిద్దుకుంటాను అని అంటున్నాడు అక్కడ. అంటే అయితే నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని అన్నాడు. అయితే మీరు క్రిస్టియన్ కావాలనుకున్నాను, నేను తప్పు జరిగింది అని అనటం జరిగింది. ఇక్కడ తప్పు జరగడం గురించి, క్షమాపణ గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఎవరైనా ప్రజలు కులం పేరుతోటో మతం పేరుతోటో విమర్శించుకుంటానో, లేదా ఆందోళన చేస్తుంటానో, లేదా ఘర్షణలు పడుతుంటేనో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అయ్యా మంది సెక్యులర్ స్టేట్, అయ్యా మంది, మీరు ఈ కులం పేరుతో మతం పేరుతో గొడవలు పడకండి, మనందరూ అన్నదమ్ముల్లో కలిసి ఉండాలి అని చెప్పవలసిన నాయకులే అది పెద్దల సభలో. శాసన మండలి అంటే ఏంటండి? పెద్దల సభ అంటే మేధావుల సభ. అంటే ప్రజల ద్వారా డైరెక్ట్గా రాజకీయాలు చేసి ప్రజల ద్వారా ఎన్నుకోబడలేనటువంటి వాళ్ళని, మేధావుల్ని అందులో తీసుకుంటారు. అంటే పట్టభద్రులు ఎమ్మెల్సీ వరకే ఎలక్షన్, మిగతా వాళ్ళందరినీ కూడా మేధావులను తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే, మేధావులను తీసుకుంటే ప్రభుత్వానికి కొన్ని సలహాలు ఇస్తారు, ప్రభుత్వం తీసుకునే చర్యల మీద వాళ్ళు మాట్లాడగలరు, చట్టాల మీద మాట్లాడగలరు. సో అటువంటి మేధావులు ఉంటే ప్రజలకు మంచిదని చెప్పేసి మనం శాసన మండలికి మేధావులని అక్కడ నామినేట్ చేస్తారు. మరి మేధావుల సభలోని, పెద్దల సభలోని మతం కోసం మాట్లాడుతున్నాడంటే మంత్రి అచ్చెన్నాయుడు, ఆయన అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కాలేదు. అంటే ప్రజలు మాట్లాడితే, ప్రజలు అటువంటి ఘర్షణ తీసుకొస్తే అటువంటి పెద్దలు చెప్పాలి, అయ్యా మేము అందరికీ మంత్రులమే, ఒక క్రిస్టియన్కో మంత్రులు కాదు, లేదు ముస్లిమ్స్ మంత్రులు కాదు, హిందువుల మంత్రులు కాదు, మేము రాజ్యాంగమే ప్రమాణం చేసి వచ్చాం, కాబట్టి మేము మొత్తం స్టేట్లో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలకు మేము మంత్రులుగా ఉంటాం, మరి మేము మిమ్మల్ని కంట్రోల్ చేయాలి, ఇలా మీరు మత ఘర్షణ పడితే మంచిది కాదు, అవసరం 144 సెక్షన్ పెట్టాల్సి వస్తుందని ప్రజలకి భయపెట్టు బామాలో కంట్రోల్లోకి తేవాల్సినటువంటి మంత్రులు సాక్షాత్తు శాసన మండలిలోనే, అది శాసన మండలి చైర్మన్ గారిని, అంటే అధ్యక్షుడిని, నువ్వు క్రిస్టియన్ అంటాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, క్రిస్టియన్ అయితే ఏంటి? ఒకవేళ అతను క్రిస్టియను, లేదా నాయకుడి క్రిస్టియను, లేదా ఇంకోటి క్రిస్టియను అయితే ఏంటి? క్రిస్టియన్ మనిషి కాడా? క్రిస్టియన్ చైర్మన్ అవ్వకూడదా? క్రిస్టియన్ ముఖ్యమంత్రి అవ్వకూడదా? ముస్లిం ముఖ్యమంత్రి అవ్వకూడదా? రాజ్యాంగంలో ఎక్కడైనా రాశారా? హిందువులే అవ్వాలని ఒక పని చేయండి అయ్యా, ఎలాగా మోడీ కూటమి మీదే కదా, ఒక పని చేయండి, రాజ్యాంగంలో సవరణలు తండి, చట్ట సవరణలు తీసుకురండి, ఓన్లీ హిందువులే పోటీ చేయాలి, మరే మతస్థులు పోటీ చేయడం వీలు లేదు, ఏ కులం, అంటే ముస్లిమ్స్ కానీ, లేదా క్రిస్టియన్స్ కానీ, పార్సీస్ కానీ ఎవరు పోటీ చేయడం వీలు లేదు, ఓన్లీ హిందువులే పోటీ చేయాలి అని చెప్పి ఏదో బిల్లు తీసుకొచ్చండి, ఇంకెందుకు, ఏ బాధ ఉండదు. అసలు జరుగుతున్న చర్చ దేని మీద? ఈయన అడిగిన ప్రశ్న దేని మీద? జరుగుతున్న చర్చ కేవలం లడ్డూలో కల్తీ గురించి మాట్లాడుతున్నారు. లడ్డూలో కల్తీకు సిట్ వేశారు, 36 మందిని దోషులు గుర్తించి సిబిఐ ఆ 36 మందిని అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేయరు మీరు? ఆ 36 మంది ఎవరు? హిందువులు కాదా? ఆ 36 మందిలో హిందువులు కాదా? అందులో ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా? ఎవరైనా ముస్లిమ్స్ ఉన్నారా? అందరూ హిందువులే కదా, అరెస్ట్ చేయండి అయ్యా. లేదు జగన్ తప్పు చేసిన నిరూపణ, జగన్ అరెస్ట్ చేయండి, సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయండి, లేదు భువనకరణ్ రెడ్డి ఉంటే ఆయన్ని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయడం మానేసి మీరు ఇక్కడ కూర్చొని నువ్వు క్రిస్టియన్వి, మీ నాయకుడి క్రిస్టియను, ఒక మంత్రిగా ఉండి అలాగా మాట్లాడుతానంటే ఏమనుకోవాలి? అసలు శాసనమండలి విలువే పడిపోయింది. అసలే మన చట్టసభలు అంటే ప్రజలకు ఎంత హేళనో మనకు తెలుసు. అక్కడ కొట్టించుకుంటారు, తిట్టించుకుంటారు, కాబడిపోతారని, బూతులు మాట్లాడుతున్నారని. ఇప్పుడు మతాల మీదకి వచ్చేసారు. ఇది ఎక్కడ మత పిచ్చి పట్టుకుంది జనాలకు అర్థం కాదు. కొన్ని జనాలకి కొంతమందికి పట్టుకుంటే పర్వాలేదు, మంత్రులు కూడా పట్టుకుంది. ఎంతసేపు క్రిస్టియన్, జగన్ ఇలా తీసుకున్నాడా, తీర్థం ఇలా తీసుకున్నాడా, ఇది కూడా చర్చే.
అరే బాబు, అక్కడ వేటపాలెంలో చచ్చిపోయారు జనాలు, కల్తీ పాలు తాగి చచ్చిపోతున్నారు, కల్తీ నీరు తాగి చచ్చిపోతున్నారు, హాస్టల్లో పిల్లలు జ్వరాలు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. దాని గురించి ఒక్కడ చర్చించడు. జగన్ తీర్థంలో తాగాడు. ఇదే మీరు కూర్చొని చర్చించాల్సింది, మాట్లాడవలసిందని. అంటే నాకు అదే అర్థం కావట్లేదు. మీకు ఏం రాజ్యాంగం, ప్రత్యేక రాజ్యాంగం ఉందా ఈ మతస్థులే పరిపాలించాలి అని? లేదా కొత్తగా బిల్లు సవరణ చేసుకోండి, కానీ అంతవరకు మాట్లాడకండి. అంటే కేవలం మత రాజకీయాలు, క్రిస్టియన్ ముద్ర వేసాలి. చూడండి, ఏ నాయకుడు మించి చేస్తే వాళ్ళకి ఓటేస్తారు తప్ప అతను కులం చూసో మతం చూసో ఓటేయరు. చంద్రబాబు నాయుడు ఓటేసినంత కమ్మల్ గారు, జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన రెడ్డిలు గారు. జగన్మోహన్ రెడ్డికి హిందువులు ఓటేశారు, క్రిస్టియన్స్ వేశారు, ముస్లింస్ వేశారు. అలాగే చంద్రబాబు నాయుడికి హిందువులు వేస్తారు, ముస్లింస్ వేస్తారు, క్రిస్టియన్స్ వేస్తారు. పరిపాలన ఎవరు బాగుంటారు ఓటేస్తారు. అందుకని ఆయన హిందువా ముస్లిం అని చూడరు. ఈ దేశానికి అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ అవ్వలేదా? అజరుద్దీన్ కెప్టెన్ అవ్వలేదా? అర్థం పడుతుంది. ఎవరికి టాలెంట్ ఉంటే ఆడు అవుతాడు. అంతేగాని ప్రజల్లో ఒక భావం తీసుకొచ్చి, ప్రజల్లో ఒక చీలికి తీసుకొచ్చి, క్రిస్టియన్, హిందూ, ముస్లిం మంత్రులే చీలికి తెచ్చేస్తుంటే ఇంకా ఈ దేశాన్ని ఎవడు బాగుపరుస్తాడు? ఇక్కడ నుంచి అయినా సరే అంటే పనికిమాలను మాటలు ఆడకండి, ముఖ్యంగా అటువంటి చట్టసభల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాసన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.